అని నాశనం చేస్తుందో, మనల్ని రోగాల పాలు చేస్తుందో ఆ మార్గంలో నడుస్తున్నాం. అందుకే తిన్న ఆహారము వంట బట్టక అంటే వేళగాని వేళ తినటము వల్ల శరీరం ఒక్కొక్కళ్ళు ఇంతింతలావు అయిపోతున్నారు. ఇంత పొడుగు పొట్టలు, ఇంతలావు కాళ్ళు, ఇంతలావు ఈపు, ఈ గడ్డము గొంతు రెండు కలిసిపోతాయి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏకం, ఇలా కిందకు రాదు, మొత్తం కండంతా పెరిగిపోతుంది. ఇంతింతలావు, రక్త చలనం లేదు శరీరములో, ఎక్కడిదక్కడ వాయువు ఆగిపోయి ఉంది, కదలలేక మెదలలేక విపరీతమైనటువంటి స్థౌల్యమో అంటే విపరీతమైనటువంటి కొవ్వు పెరిగిపోయి ఊబకాయాలతో ఇవాళ ఎన్ని రోగాలతో బాధపడుతున్నారో. కానీ అలాంటి అతి భయంకరమైన సమస్యకు ఇవాళ అనేక రకరకాల పేర్లతో కొవ్వు కరిగిస్తామని, కొవ్వు కత్తిరిస్తామని అనేక పేర్లతో వేలకు వేలు లక్షలు దండుకుంటున్నారు వ్యాపారస్తులు. కానీ అక్కడ జరగనంత మేలు ఏది లేకుండా ఇంట్లో మీకు మీరే ఎంత శరీరాన్నైనా తగ్గించుకోగల మంచి మార్గము, నిరూపించబడిన మార్గము అనుభవంగా మీ ముందుకు వస్తుంది. వినండి. నా పేరు మాధవి, మాది రామంతపురం. మా ఫ్రెండ్ ఒక ఆమె 72 కిలోలు ఉండింది. చాలా ఆయాసపడేది. అలోవెరా గుజ్జు, తిప్పతీగ, కరక్కాయ పౌడరు, జీలకర్ర, పసుపు ఇవన్నీ జ్యూస్లో కలుపుకొని ఉదయం సాయంత్రము తాగింది. ఇది తాగిన తర్వాత మొత్తం అల్కగా తిరుగులాడి జని చేసుకుంటున్నాను అని సంతోషపడుతుంది. నెలలో వచ్చేసి 10 కిలోలు తగ్గింది. గురుగారు చెప్పిన అక్షరం కూడా రమ్ అని, ఈ ముద్రతో రమ్ అనడం వల్ల ఉదయం 20 సార్లు సాయంత్రం 20 సార్లు అన్నది. బాగా వెయిట్ తగ్గి సంతోషంగా ఉన్నారు. కానుకు చెప్పిన పండిత ఎల్చూరి వారికి శతకోటి వందనాలు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. విన్నావు కదా, ఆశ్చర్యంగా లేదు, తగ్గుతావు. కలబందలో ఆ శక్తి ఉంది. 30 గ్రాములు కలబంద, ఒక 3 చిటికలు పసుపు, జీలకర్ర, కరక్కాయ పొడి రాసుకోండి. పసుపు, జీలకర్ర, కరక్కాయ పొడి, పటిక బెల్లం పొడి, కాసిన నీళ్లు, తిప్పతీగ పొడి, కలబంద గుజ్జు మొత్తం వేసి బాగా గిలకొట్టిన టప గిలకొట్టు తాగేసేయి. 1 గంట వరకు ఏం తీసుకోకుండా చెయ్యి ఇలా పెట్టి చూడండి అమ్మ జాగ్రత్తగా. చిటికన వేలు, ఉంగరం వేలు, ఈ 2. చిటికన వేలంటే జలమో, ఉంగరం వేలంటే భూమి. ఈ 2 కొవ్వుకు కారణమై ఉన్నవి. ఈ 2 కిందకు వంచి ఆ కొవ్వును కరిగించగల అగ్ని బొట్టన వేలును పైన ఉంచి మిగిలిన 2 వేలు నిటారుగా కూర్చో. చక్కగా హాయిలా కూర్చొని నా కొవ్వు కరగబోతుందనే భావన పెట్టుకొని హాయిగా మనసులో భావనతో కళ్ళు మూసుకొని నిండా గాలి పీల్చుకొని రామ్ రమ్ అన్నప్పుడు ఇటు పొట్లోపల లాగేస్తుంది. అగ్ని బీజమో, అగ్ని ఇక్కడే ఉంది. అగ్ని, ఈ అగ్ని బీజమో, ఈ రమ్ అనే అక్షరము, ఈ ముద్ర వల్ల 150 కేజీలు ఉండు, 200 కేజీలు ఉండు, ఎంతైనా ఉండు, నెలకి 5 నుంచి 10 కేజీలు కరిగి నీరై మలమూత్రము ద్వారా, చెమట ద్వారా ఎటు వీలుంటే అటు కరిగిపోతుంది. మా బిడ్డలు అప్పుడు సౌందర్యవంతులు కావాలి. మీ స్వయం శక్తితో సాధించాలి. గంజి తాగు, చక్కగా హాయిగా 3 పూట్ల గంజి తాగు. గోధుమ, బార్లీ గింజలు కలిపి పిండి చేసుకుని రొట్టె చేసుకొని తిను కమ్మగా. ఉలవలు గుగ్గిలుగా తయారు చేసుకుని తీసుకో. రేపు దసరా పండుగ వస్తుంది, వాన నీళ్లు పట్టుకో, ఒక డ్రమ్ము నిండా నిల్వ చేసుకో. ఒక 1/2 గ్లాస్ నీళ్లు తీసుకో. పావు చెంచా పసుపు, పావు చెంచా ఉసిరికాయ పొడి అందులో కలిపి పరగడుపున తాగు. ఎంత నాజూకైన నవరవలాడేటువంటి నవోన్మేషమైనటువంటి సౌందర్యం మా బిడ్డలకు ప్రసాదించబడుగాక, తిరుగులేదు. ఇలా మీరు చేయాలని మీ అందరినీ కోరుతూ, చూడండి బొప్పాయి మనకందరికీ తెలుసు. ఈ చెట్టుకు పాలు గారుతాయి కదా. పేను కొరుకుడు జుట్టు మధ్యలో ఊడిపోయి అద్దములాగా నున్నగా గుండ్రంగా అవుతుంది కదా, అక్కడ దీని పాలు 1 చుక్క వేసి రుద్దుతా ఉండండి పొద్దున సాయంత్రం. ఆశ్చర్యకరముగా తిరిగి వెంట్రుకలు మొలుచుతున్నవి. ఈ మహాతల్లి గుణము, దీని ప్రభావమో, దీని ఉపయోగాలు అన్ని ఇన్ని అని చెప్పడానికి కూడా వీలు లేదు. చూడండి ఎంత విశాల హస్తములతో, అభయ హస్తముతో నేను కాపాడుతాను అంటుంది. ఇలా ఇంటి మొక్కల గురించి కూడా తెలుసుకోవడంలో మీరు ముందుండాలని మా బిడ్డలను కోరుతూ, మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.
కానీ